సో ఇన్సూరెన్స్ తీసుకుందామని అనుకున్నప్పుడు అడ్వైజర్స్ డిఫరెంట్ కంపెనీ నేమ్స్ చెప్తారు. ఏ కంపెనీలో ఏ బెనిఫిట్స్ వస్తాయి ఏంటనేది చాలా చెప్తూ ఉంటారు దాని గురించి. సో దేని బేస్ చేసుకొని మనం చూస్ చేసుకోవాలనేది మన ప్రయారిటీ. కాకపోతే ఆ అడ్వైజర్ చెప్పేదాండి వాళ్ళ రోల్ ఏముంటుంది అండ్ ఒకవేళ మనం క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ రియంబర్స్మెంట్ కోసం అప్పుడేం రోల్ ఉంటుంది వాళ్ళది? ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఈ రైట్ నౌ ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే మేడం, ఒక వ్యక్తి ఒక్కటే లైఫ్ ఇన్సూరెన్స్, ఒక్కటే జనరల్ ఇన్సూరెన్స్, ఈ రెండింటితో పాటు ఒకటి స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ 3 మాత్రమే బిజినెస్ చేయగలడు. మిగతా ఇన్సూరెన్స్ చేయలేడు ఇతను. ఇప్పుడు ఇతని దగ్గర ఈ 3 ఉన్నాయి కాబట్టి ఇతను ఏదైనా కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా పాలసీ ఇవ్వాలి అన్నప్పుడు ఈ మూడు కంపెనీలో బాగుంటాయి, మిగతా అన్ని బాగుండవు అని చెప్తాడు సర్వసాధారణం. ఇప్పుడు అతను పాలసీ చేస్తేనే ఇతని జీవన ఆదాయం, ఈ కంపెనీలో పాలసీ చేస్తేనే ఇతను వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతాడు, వేరే వాళ్ళకి ఇవ్వలేడు. ఫుల్ టైం చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు తన క్లయింట్కి ఏంటిది, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇతనికి ఏంటిది, ఇది ఒకటే ఆప్షన్. మిగతా కంపెనీస్కి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఆప్షన్స్, ఇతనికి మాత్రం ఆకో కస్టమర్ ఆప్షన్. సో అతను ఏం చెప్తారు, అతను వాళ్ళ మేనేజర్ ఇద్దరు వస్తారు. మీకెందుకు మేడం, మీకెందుకు సార్, మా పాలసీ బాగుంటుంది, మా కంపెనీ బాగుంటుంది, క్లెయిమ్ టైంలో అసలు మీరు అడ్మిట్ అవ్వండి, ఇట్లా కంపెనీ ఇట్లా క్లెయిమ్ చేస్తాం, అసలు ఇట్లా క్వశ్చన్స్ వేయదు. వేరే కంపెనీ చూడండి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, క్లెయిమ్ రిజెక్ట్ సందర్భాలు ఎన్నో. నాకు పంపిస్తే చూస్తే మా ఫ్రెండ్ ఇలా జరిగింది, అసలు క్లెయిమ్ ఇవ్వలేదు, కానీ మా కంపెనీ సార్ ఇంత బాగా క్లెయిమ్ చేస్తుంటారు. పాలసీ తీసుకున్నారు, కంపెనీ చూపిస్తారు మొత్తం, పాలసీ తీసుకున్నారు, జరిగి క్లెయిమ్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. ఇప్పుడు ఏంటిది సార్, అలా ఉంటే క్లెయిమ్ రాదు, ఇది ఇలానే నా చేతుల్లో ఏం లేదని చెప్పేస్తారు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అతను ఏమంటారు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు ఇప్పుడు రావాల్సిందే, డాక్టర్ నాకు 1 hour సర్జరీ చేయాలన్నాడు, నాకు ఇప్పుడు మీరు క్లెయిమ్ ఇవ్వాల్సిందే, నాకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందంటే అంటే నేను ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నా, లేదు తీసుకున్న వాడైనా కాదు, ఆమె దానికి ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకున్నా అంటారు, అమౌంట్ కట్టలేను కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకున్నా అంటారు. కస్టమర్ తరఫున కరెక్టే, కానీ ఇక్కడ ఐఆర్టీ ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ సస్టైన్ అవ్వాలి, వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలి, ప్రజలకి అనారోగ్యం జరిగినప్పుడు హాస్పిటల్ బిల్స్ అనేది క్లెయిమ్స్ రావాలి. మొత్తానికి వీళ్ళు సఫర్ అవ్వద్దు, మొత్తానికి కంపెనీ సఫర్ అవ్వద్దు. మొత్తానికి కంపెనీ సఫర్ అయింది అనుకోండి, అసలు ఇండియాలో అసలు ఇన్సూరెన్స్ సిస్టమే ఉండదు. అప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇండియాలో. సో కంపెనీ ఈ ఐఆర్డీ ఏం చేసిందంటే, ఒక నిర్ణీతమైన గైడ్లైన్స్ ఇచ్చింది. క్యాష్లెస్ అడ్మిట్ అయినప్పుడు ఒక 2 hours లోపు, 1 hour లోపు, 3 hours లోపు టైం తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ టైం తీసుకోవడానికి లేదు. దాని తగ్గట్టే మీరు మ్యాన్ పవర్ రెడీ చేసుకోండి. ఇన్సూరెన్స్ కంపెనీకి డైరెక్షన్స్ ఉన్నాయి. రీఎంబర్స్మెంట్కి వెళ్ళినప్పుడు ఇన్ని నెలలు మాత్రమే టైము, మీరు దాని తగ్గట్టు మ్యాన్ పవర్ కానీ సిస్టమ్ కానీ మీరు రెడీ చేసుకోండి అంటాను. సో ఇప్పుడు ఎమర్జెన్సీగా పేషెంట్ అడ్మిట్ అయినారు, 2 hours టైం లిమిట్, 5 hours అయింది, 6 hours అయిపోయింది. అప్పుడు ఏజెంట్ ఒక రోల్ ఏంటిది, ఎందుకు డిలే అయింది, అతను ఇన్సూరెన్స్ కంపెనీలో క్లెయిమ్ డిపార్ట్మెంట్కి మెయిల్ చేపెట్టి మాట్లాడేసి ఆ కమ్యూనికేషన్కి ఏజెంట్ మన కస్టమర్కి పాస్ చేయాలి ఒకటి. ఇంకా డిలే అయిపోతే గ్రీవెన్స్ టైంకి తోటి మాట్లాడేసి ఆ క్లెయిమ్ని డిసిషన్ ఫాస్ట్గా తీసుకోవడం చెప్పడం వరకే, కానీ మా క్లయింట్ ఇంత చాలా టైం అయింది మీరు అప్రూవల్ చేయండి అని చెప్పే అధికారం లేదు. ఆయనతో వచ్చిన సేల్స్ మేనేజర్ కూడా అధికారం లేదు. సేల్స్ మేనేజర్ అనే పదంలో తను కేవలం ఇన్సూరెన్స్లో సేల్స్ చేసే అధికారం మాత్రమే ఉంది, కానీ క్లెయిమ్స్కి ఈయనకి సంబంధం లేదు. మరి ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? కంపెనీ రెస్పాన్సిబుల్. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది కదా, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రమే ఆ కస్టమర్కి రెస్పాన్సిబుల్, కానీ ఈ ఏజెంట్ కానీ సేల్స్ మేనేజర్ సంబంధమే లేదు. ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ సెగ్రిగేషన్ చేసి ఉంటుంది. సేల్స్ టైంలో పాలసీ తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ పాలసీ పెంచాలి అనేసి ఇన్సూరెన్స్ కంపెనీ వీళ్ళకి టార్గెట్ ఉంటుంది, సేల్స్ మేనేజర్ వాళ్ళకి టార్గెట్ ఉంది. అది చేయడం వరకే వీళ్ళకి బాధ్యత. క్లెయిమ్ వచ్చింది అని అన్నప్పుడు వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడం అంటే దగ్గర ఉండి సహాయం చేయడం, కానీ అప్రూవల్ చేయడానికి లేదు. ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఏజెంట్ కానీ సేల్స్ మేనేజర్ కానీ క్లెయిమ్స్కి డాక్యుమెంటేషన్ చేయడం వరకే బాధ్యత, కానీ క్లెయిమ్ ఇప్పించే బాధ్యత వీళ్ళది కాదు. ఒకళ్ళు మేము ఇప్పిస్తాము మేము చేస్తాము అని అంటే కూడా రాంగ్ అది. ఇప్పుడు పాలసీ తీసుకోవడానికి సేల్స్ మేనేజర్ ఏజెంట్ ఒక 10 సార్లు రావచ్చు ఇంటికి తీసుకోవడానికి, అమ్మటానికి, వర్డింగ్ ఏది మాడినా. కానీ క్లెయిమ్ తీసుకున్న టైంలో అసలు ఎంతమంది వచ్చారు మేనేజర్లు వీళ్ళ ఇంటికి, ఏజెంట్ ఎన్నిసార్లు వచ్చారు ఇంటికి, అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం వెళ్ళాలి. ఏజెంట్ రోల్ అయిపోయింది. ఏజెంట్ రోల్ అంటే సహాయం చేయడం వరకే.
కానీ బయట అనేది రాంగ్ చెప్తున్నారు, మేము వస్తాం, మేము చూసుకుంటాం, మాకు ఆన్లైన్ టీం ఉంది, సేల్స్ టీం ఉంది, క్లెయిమ్స్ టీం ఉంది, మీకు ఏదైనా అటు చేస్తాం, అసలు ఏం చేయరు. వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు, ఇండియాలో ఒక 2-3 స్టేట్లోనే కూర్చుంటారు, ఏదైనా మెయిల్స్ తోటే నడుస్తుంది, కానీ దగ్గరుండి క్లెయిమ్ని చేయడానికి అసలు ఏమి లేదండి. కావాలంటే పుష్ చేస్తారు, 5 అవర్స్ని కాస్త 2 అవర్స్ తీసుకొస్తారు, 3 అవర్స్ తీసుకొస్తారు, అంతవరకే. కానీ క్లెయిమ్ అప్రూవ్ చేయించేది అంత సత్తా వీళ్ళకి మేనేజర్లకు కానీ ఏజెంట్లకు కానీ లేదు. ఓకే ఓకే కాదు, ఎక్కడ మిస్టేక్ అయిందో ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసేది ఏజెంట్, సేల్స్ మేనేజర్ ఉంటారు, అది మాత్రమే చేయగలుగుతారు, కానీ ఇంకా వేరేది ఏమీ చేయలేరు. అప్రూవల్ ఇచ్చేది వీళ్ళు గానే కాదు, కంపెనీ ఇస్తుంది, ఇవ్వలేకపోతే ఆ కారణం మీద వీళ్ళకి చెప్పించాలి, అతను నాకు నచ్చ చెప్పాలి. జస్ట్ ఒక మీడియేటర్ లాగా వర్క్ చేస్తారు వీళ్ళు. అందుకే అతను ఇంటర్మీడియట్ అన్నారు, బ్రోకింగ్ ఏజెంట్ అన్నారు కానీ క్లెయిమ్ పర్సన్ అన్నారు. ఓకే, ఇది వాస్తవం. ఇది బట్ క్లెయిమ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా సర్జరీయే ఉంది, ఆ టైం డ్యూరేషన్ కూడా తక్కువ ఉంటుంది, వాళ్ళు ఆ టైంలో చాలా టెన్షన్ తో కూడా ఉంటారు, కాబట్టి ఆ టైంలోనే కదా వీళ్ళు యాక్చువల్లీ దగ్గర ఉండి చేసి ఉండాలి. ఇన్సూరెన్స్ కంపెనీలలో మోరటోరియం పీరియడ్ నాకు ఒక కాన్సెప్ట్. ఇన్సూరెన్స్ తీసుకున్నాక 5 years అయింది అనుకోండి, అసలు అప్లై చేసినాక 10 minutes క్లెయిమ్ అప్రూవల్ అవుతుంది, ఎందుకంటే 5 years వరకు ఏం కాలేదు. సో ఆ వెయిటింగ్ పీరియడ్తో తెలిసిపోతుంది. ఇప్పుడు పాలసీ తీసుకున్న వ్యక్తి 1 monthకే క్యాన్సర్ వచ్చింది అన్నారు, 1 year తీసుకోండి, 1 year ఎలా క్లెయిమ్ ఇస్తారు వితౌట్ ఎనీ వెరిఫికేషన్? ఆల్రెడీ చెప్పింది, నీకు డౌట్ వచ్చిందంటే క్లెయిమ్ ఆపేసుకో, ఎందుకంటే ఆ అమౌంట్ అనేది 1 year అనే కంపెనీది కూడా కాదు, ప్రజల డబ్బులు అవి. ప్రజల డబ్బులు వీళ్ళ దగ్గర ఎంత ఎక్కువ ఉంటే క్లెయిమ్స్ అంత ఎక్కువ పేమెంట్ చేసే పవర్ ఉంటుంది. ఇక్కడ అమౌంట్ తగ్గిపోతే ఇక్కడ క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి వేరే వాళ్ళకి కూడా. సో జెన్యూనిటీ ఆఫ్ క్లెయిమ్ నువ్వు వెరిఫికేషన్ చేసుకో అని ఇన్సూరెన్స్ కంపెనీకి డైరెక్షన్స్ ఉన్నాయి. 6 months కానీ దాటొద్దు. 6 months దాటొద్దు. నువ్వు క్లెయిమ్ రిజెక్ట్ చేసినాక దానికి సాలిడ్ ఎవిడెన్స్ ఉంటేనే రిజెక్ట్ చేయాలి. ఎవిడెన్స్ రిజెక్ట్ చేస్తే కోర్టు మళ్ళీ వాళ్ళు రికవరీ చేయించి ఆ క్లైంట్ ఆ పాలసీ వాళ్ళకి న్యాయం చేస్తుంది. ఓకే ఓకే అండ్ ఫైనల్లీ ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తే మనకు ఆ టైంలో ఫస్ట్ మనం అడగాల్సిన మెయిన్ క్వశ్చన్స్ ఏంటి ఏజెంట్ దగ్గర? ఏజెంట్ ఏం చెప్పాడు అక్కడ. ఇప్పుడు ఇంకోటి మంచి క్వశ్చన్, ఏజెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఇతని ఇంటర్వెన్షన్ అక్కడ ఏమి ఉండదు. ఓకే, కంపెనీ చెప్తుంది నువ్వు వాళ్ళకి ఎలాంటి సహాయం చేయవద్దు. మెడికల్ క్వశ్చనర్లో కేవలం డాక్యుమెంటేషన్, క్లెయిమ్కి వచ్చినప్పుడు పలానా డాక్యుమెంట్స్ ఏమేం కావాలో తీసుకోవాల్సే, కానీ నువ్వు ఈ డాక్యుమెంట్లో ఇలా రాయి, అలా రాయి, ఇలా ఉంటే క్లెయిమ్ ఇవ్వదు, మీరు మార్చేయండి అని చెప్పకూడదు. చెప్పొద్దు, రైట్. వాళ్ళు ఎంతకి వాళ్ళకి రావద్దు. అలా చెప్తే ఏమవుతుందంటే డాక్యుమెంట్ ఫోర్జరీ అవుతుంది, కంపెనీని ఫ్రాడ్ చేస్తున్నట్టే మీనింగ్ అది. ఇప్పుడు ఏజెంట్ లైసెన్స్ పోతుంది, వాళ్ళ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది, హాస్పిటల్లో ఒక లైసెన్స్ పోతుంది, ముగ్గురికి 3 మీద యాక్షన్ తీసుకుంటుంది కంపెనీ. సో డాక్యుమెంటేషన్ ఎలా ఇస్తాను అలా తీసుకొని అలానే సబ్మిట్ చేసేసి ఇక్కడ వచ్చిన అప్రూవల్ రిజెక్ట్ అని వాళ్ళకి పాస్ చేయాలి అంతవరకే. కానీ నువ్వు డాక్యుమెంట్ని చేంజ్ చేసే అధికారం ఏజెంట్కి లేదు. బట్ వీళ్ళకి తెలియదు కదా ఏం రాయాలి ఏంటనేది. ఇప్పుడు ఏం రాయాలి తెలిసింది అనుకోండి, అక్కడ ఏం జరిగిపోతుంది, కంపెనీకి నష్టం, క్లెయిమ్ అవుతుంది కాబట్టి. అంటే ఇక్కడ హాస్పిటల్ డాక్టర్ లైసెన్స్ తీసుకున్నప్పుడే ఇన్సూరెన్స్ కంపెనీ టైప్ చేసుకున్నప్పుడు ఒకటి అగ్రిమెంట్ ఉంటుంది వాళ్ళకి, ఎంఓయూలా న్యాయంగా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి, పేషెంట్కి ఏ ప్రాబ్లం వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది, దేని వల్ల వచ్చింది, ఇవన్నీ నువ్వు ప్రాపర్ డాక్యుమెంటేషన్ తీసుకొని యాస్టీస్గా అదే ఇన్ఫర్మేషన్ నాకు వెంటనే లేట్ చేయకుండా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు కదా, వెంటనే నాకు మెయిల్ చేయాలి, టైం కూడా తీసుకోవద్దు. ఎందుకంటే క్యాష్లెస్ టైం అనేది 1 hour 2 hours లోపు అయిపోవాలి. మీరు నాకు ఎంత ఇన్ టైంలో ప్రాపర్గా చెప్తే నేను అంత ఇన్ టైంలో నేను జస్టిఫికేషన్ ఇస్తాను. అంత జెన్యున్ ఉంది అనుకోండి క్లెయిమ్ వస్తుంది, అంత జెన్యున్ ఉన్నా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. జెన్యున్గా ఏముంది, అతను చేసిన తప్పు అని ఉంది. మెడికల్ క్వశ్చనర్ పాలసీ తీసుకున్నప్పుడు కూడా దానికి దీనికి పొందనే లేదు. సో నా దగ్గర తప్పు చెప్పేసి పాలసీ తీసుకున్నావు, నన్ను క్లెయిమ్ ఇవ్వమంటున్నావు, అది రాంగ్. అది ఫైనల్గా ఏంటిది, ఏజెంట్ కానీ సేల్స్ మేనేజర్ కానీ వీళ్ళిద్దరిని కస్టమర్కి అసిస్ట్ చేయడం, అంటే డాక్యుమెంటేషన్ని కరెక్ట్గా చెప్పడం, ఇద్దరికి కమ్యూనికేషన్ ఒకరి నుంచి ఒకరికి అసిస్ట్ చేయడం వరకే ఏజెంట్ సేల్స్ మేనేజర్ డ్యూటీ. కానీ క్లెయిమ్ ఇప్పించాల్సింది, డాక్యుమెంటేషన్ తారుమారు చేయటము, ఇలా చేస్తే క్లెయిమ్ వస్తుంది, అలా చేస్తే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది, మీరు ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి, మీకు పలానా వ్యక్తి వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని ఇలా ఆడుతాక మీరు ఇలా చెప్పకండి, మీరు ఇలానే చెప్పండి, అట్లాంటి క్లెయిమ్ వస్తుంది అని మీ సలహాలు ఏమి ఇవ్వద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందే అని చెప్పాల్సిన బాధ్యత ఏజెంట్దే. అతనికి ఆఫర్ లెటర్ కూడా ఇదే ఉంటుంది, క్లెయిమ్ని అసిస్ట్ చేయడం వరకే మాత్రమే, కానీ క్లెయిమ్ నువ్వు ఇప్పించాల్సిందేలాగా చేయకూడదని అపాయింట్మెంట్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేస్తాం. రైట్ దీని వెనుక చాలా ఉంటాయి. చాలా ఉంటుంది, అంత ఈజీ కాదు. ఓకే, done sir, thank you so much. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.